హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఈ చికెన్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మనం డైరెక్ట్గా చికెన్ అంటే ఆయిల్ ఏమి వేయకుండా చికెన్ వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ వాటర్ ఉంటుంది కదా, వేస్ట్ వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే చికెన్ అయితే 80% అయితే ఉడికిపోతుంది. చికెన్కి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలిపేసి సిమ్లోనే పెట్టుకోవాలండి. అప్పుడే మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. మనం ఎప్పుడైనా చికెన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పట్టించేసి ఒక అరగంట కానీ ఒక గంట కానీ ఉంచుతాం కదా, మనకు ఆ టైంలోని మనకి చికెన్ కర్రీ కూడా అయిపోతుందండి, ఫాస్ట్గానే అయిపోతుంది. మనం మధ్యలో ఒకసారి అయితే అంతా బాగా కలిపేసుకోవాలి. పైన ప్లేట్ అయితే పెట్టొద్దండి, అలా పెడితే ఇంకా ఎక్కువగా వాటర్ అనేవి వస్తాయి కాబట్టి ప్లేట్ అయితే అస్సలు పెట్టకూడదు. ఇంకా ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకోండి, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తే అంత టేస్ట్ అనిపించదు, అందుకని మనం సన్నగా ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. వాటర్ అయితే కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, మళ్ళీ మనం గ్రేవీ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ చికెన్కి పట్టేలాగా వేసుకుంటే సరిపోతుంది. మనం ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసాం కదా, చికెన్ పీసెస్ అనేవి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది కదా చికెన్కి, టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. చికెన్ని ఇలా మనం ఫ్రై చేసుకునే లోపు ఆనియన్స్ కట్ చేసుకోవడం, టమాటాలు ఇట్లా ఇవన్నీ కూడా ప్రాసెస్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ అంతా కూడా తీసేసాము. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసాం కదా ఆనియన్స్ కూడా వేసి అవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ని ముందుగా ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంచెం అంటే అన్నీ వాటర్ అన్నీ పోతాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా అయితే ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేద్దాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఒకసారి అయితే బాగా కలిపేసేయండి. ఇప్పుడు మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి కదా, గ్రేవీకి చాలా బాగుంటుంది. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దాన్ని బట్టి 1 లేక 2 టమాటాలు గ్రైండ్ చేసి వేయండి. ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫ్రైలాగా కావాలనుకుంటే ఇక వాటర్ అవసరం లేదు, నేను గ్రేవీ లాగా చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే అవి చక్కగా గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకుందాము. ఇది వచ్చేసి నేను ధనియాలు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్న మసాలా ఇది. ఇదంతా వేసి బాగా కలిపేసేయండి. ఇలా గ్రేవీ కూడా చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ముందుగా మనం చికెన్ రెడీ చేసుకున్నాం కదా, ఇందులో వేసి గ్రేవీలో బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోండి. నేను గ్రేవీ కోసం కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అయితే పోసుకున్నానండి. చాలా చిక్కగానే ఉంది, కొంచెం వాటర్ వేసినా సరే గ్రేవీ చల్లారిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది. మనకు వేడి మీద కొంచెం పలుచగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది. అయితే మనకు చపాతీలోకి అట్లా కావాలంటే ఈ మాత్రం గ్రేవీ ఉండాలి కదా, రైస్లోకైనా చపాతీలోకైనా తినాలంటే గ్రేవీ అయితే ఉండాలి. ఇలా తిక్కుగా వచ్చేసింది. చికెన్ అయితే రెడీ అయిపోయిందంటే ఆ గ్రేవీలో మనకు మిగిలిన 20% కూడా ఉడికిపోతుంది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. చివరిగా కొద్దిగా కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసామంటే మనకి ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం చికెన్ని ఫ్రై చేసి ఈ విధంగా చేసామంటే టేస్ట్ బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి.